ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రామలక్ష్మి, అమ్మ, నాన్నగారు అనుకున్నట్టుగానే ప్రశాంత్తో నా పెళ్ళి అయిపోతే తర్వాత నిజం తెలిస్తే నాన్నగారు కూడా చాలా బాధపడతారమ్మా. దయచేసి శౌర్య సార్ ఫోన్ చేశారు, నేను వెళ్ళి సాక్ష్యాలు తీసుకొని వస్తానమ్మా. ఈ సాక్ష్యం కోసమే కదా ఇంతకాలం నేను ప్రయత్నించింది అని చెప్పేసి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆర్జ కూడా, అవును రామ, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆర్జ ఏర్పాట్లయితే చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి గుమ్మం దాటి బయటకు వచ్చేసరికి వాళ్ళ నాన్న మధ్యలోనే హాల్లో ఉండటంతో రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైతే ఏమి అటెళ్ళి ఇటెళ్ళి గడ్డివాము వెనక దాక్కుంటూ గోడ దూకి మరీ ఇక బయటకైతే వస్తుంది. వచ్చేసరికి చక్కగా అయితే ఆర్జ సైకిల్ రెడీ చేసి ఉంచడంతో ఆర్జ వస్తాను, సాక్ష్యాలతోనే వస్తాను అని చెప్పేసేసి ఆర్జని హక్ చేసుకుని ఇక రామలక్ష్మి అయితే శౌర్య సార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల శౌర్య సార్ వచ్చేసేసి, ఇదేంటిది రామలక్ష్మి ఎప్పుడో వస్తాననింది కదా, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. రామలక్ష్మి తన మొహానికి కొంగు కట్టుకొని ఎవరికీ కనబడుకోకుండా సైకిల్ మీద స్పీడ్గా, వస్తున్నాను శౌర్య సార్, వస్తున్నాను, ఆ నీచుడైన ప్రశాంత్ యొక్క నిజస్వరూపాన్ని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచేస్తాను, ఈ పెళ్లిని ఆపుతాను, నా తప్పును నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పేసి రామలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అక్కడేమో పెళ్లి కొడుగ్గా రెడీ అవుతాడు కదా ప్రశాంత్. ఈ లోపల తన ఫ్రెండ్స్ వచ్చి నిజం చెప్పంగానే, ఒరే ఏంట్రా ఇంకా చూస్తున్నారేంట్రా, ఆ ల్యాప్టాప్ని ఎలాగైనా మళ్ళీ మీ చేతిలోకి తీసుకొచ్చేయండి, ఈ ఒక్క పూట ఏదో ఒకటి చెయ్యండ్రా అని అనగానే, ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్య తిన్నగా మా రఘురామయ్య మావయ్య దగ్గరికి వెళ్ళలేడు, అదంతా కూడా రామలక్ష్మికి ఇవ్వడానికే ప్లాన్ చేస్తాడు. రామలక్ష్మి తిన్నగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళే లోపల మీరే ఏదో రకంగా చేసేసి ఆ ల్యాప్టాప్ని తీసుకుని రండి, అంతకు మించి మనం ఏమీ చేయలేము అని అనగానే అప్పుడు ప్రభాస్ అంటూ ఉంటాడు, నేను అలానే ల్యాప్టాప్ తీసుకొని వస్తాను, కానీ తర్వాత నువ్వేం చేయాలో తెలుసు కదా అని అనగానే, అబ్బా నువ్వు చెప్పినట్టే ఆ రఘురామయ్య గారి పరువు తీస్తాన్రా, నువ్వు వెళ్ళరా అని చెప్పేసేసి ఇక ప్రభాస్ని తన ఫ్రెండ్ని అయితే బయటకు పంపిస్తారు. ఇక వెంటనే శౌర్య రామాని చూస్తాడు. రామా వచ్చేసావా అని అనగానే, వచ్చాను శౌర్య సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం నిరూపించగల అవకాశం కేవలం ఇది మాత్రమే ఉంది అని చెప్పేసేసి ల్యాప్టాప్ అయితే తీసుకుంటారు. ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత అమ్మయ్య అని చెప్పేసి, శౌర్య సార్ మీరు కూడా గుడి దగ్గరికే వచ్చేసేయండి, గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా నాన్నగారి ముందే ఆ ప్రభాస్ యొక్క నిజస్వరూపాన్ని కల్లారా నిరూపించి అప్పుడు ఈ పెళ్ళిని ఆపి మీ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను, మీరు కూడా గుడి దగ్గరికే వచ్చేసేయండి అని అనగానే, అలాగే రామా, జాగ్రత్త రామా అని అనగానే, అలాగే శౌర్య సార్, ఈ లోపల మా బాబాయ్ వాళ్ళు ఏమైనా చూస్తే మళ్ళీ మనకి ప్రమాదం అవుతుంది, అందుకని మీరు మీ పాటికి సైలెంట్గా తెలియకుండా గుడి దగ్గరికి వచ్చేసేయండి, నేను వచ్చిన దారిలోనే తిన్నగా వెళ్తాను అని చెప్పేసి రామ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్తూ ఉంటుందా. ఇలా రామ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్తూ ఉండగా ప్రభాస్ వాళ్ళు అయితే కనిపించేస్తారు. అమ్మయ్య దొరికిందిరా రామ, ఇక్కడే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక రామ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకోవటానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటే, వదలండిరా వదలండి అని చెప్పేసి అనగానే, నువ్వే ల్యాప్టాప్ వదిలేసే రామ, వెళ్ళి పీటల మీద కూర్చో, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే నేను వదలను అని చెప్పేసి రామా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఇక్కడ వచ్చేసేసి ఆర్జ వాళ్ళ వచ్చేసేసి ఈ చారు ఎప్పుడు కూడా శ్రీను బావా అనుకుని ఉంటుంది కదా, ఆర్జ నాకు ఒక ఐడియా చెప్పవా, ముద్దు ముచ్చట కూడా లేకుండా పోతుంది అని అడుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ప్లాస్టిక్ బలిని చూపించగానే, అర్థమైపోయింది ఆర్జ, అర్థమైపోయింది, బావతో నేను భలే దగ్గర అవుతాను చూడు ఇప్పుడు అని చెప్పేసేసి ఇక ఇద్దరు గూడుపుటాని పొందుతుంటారు. అయితే ఇది శ్రీను అట్నుంచి వస్తూ ఉండగా బల్లి వేసి బల్లి అని చెప్పేసేసి శ్రీను అరుస్తూ ఉండగా పక్కనే ఉన్న చారుని పక్కకు గెంటేసేసి పక్కన ఉన్న ఆజు దగ్గరికి వచ్చేసేసి బల్లి అని చెప్పేసి ఆజును అయితే కిస్ చేస్తూ ఉంటాడు. ఇదేంటిది, బల్లికి భయపడుతూ బావ నన్ను నెట్టేసేసి ఎక్కడ కనిపించటం లేదేంటి అని చారు అనుకుంటూ ఉండగా శ్రీను చేతుల్లో
కౌగిల్లో ఆర్జ ఉంటుంది. ఇక ఆర్జకి భయపడుతూ ముద్దు కూడా పెట్టేస్తూ ఉంటాడు శ్రీను. ఒక్కసారిగా ఇదంతా చూసిన చారు చూసేసిన తర్వాత శ్రీను బావా అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక వెంటనే ఇద్దరు దూరమైతే జరిగిపోతారు. ఏంటిదంతా కూడా అని అనగానే అయ్యో రామరామ బల్లికి భయం వేసింది, అందుకని గట్టిగా పట్టుకున్నాను చారు అని చెప్పేసి శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతే నా ముందే తెలివితేటలు చూపిస్తారా, ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ వేస్తాను అని చెప్పేసి ఇక చారు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపల రఘురాం వచ్చేసేసి లోపలికి వస్తూ ఉంటాడు. అమ్మో పెదనాన్న లోపలికి వస్తున్నాడు, ఇప్పుడు ఇంట్లో రామ లేదని తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పేసేసి పెద్దమ్మ పెదనాన్న వస్తున్నారు అని అనగానే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఇప్పుడు రామాను అడిగితే ఏం చేయాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఈ లోపల అంతా రెడీనా, గుడి దగ్గరికి బయలుదేరుతామా అని అనగానే ఇదిగోండి అమ్మాయిని రెడీ చేస్తున్నానండి, అయిపోయింది, ఇక బయలుదేరడమే అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక రఘురామ్ అయితే బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అయితే పెళ్లి కూతురుగా మన ఆర్జే చీర కట్టుకొని పూలు పెట్టుకొని రామాలాగా వెనక్కి తిరిగి కూర్చోగానే రఘురామయ్య ఆర్జను చూసే తన కూతురు రామ అనుకుంటూ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ గుడి దగ్గరికి బయలుదేరుతూ వెళ్ళిపోతూ ఉంటారా. గుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఏం జరుగుతుంది అంటే నేను అమ్మాయిని తీసుకొని వస్తానండి, పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఆర్చని తనతో పాటు తీసుకువచ్చి ఆర్జే తన కూతురులాగా పెళ్లి కూతురులాగా చెప్పేసేసి ఇక అందరినీ నమ్మించి ఏదో రకంగా కారు అయితే వీళ్ళ తల్లి కూతుళ్ళు కారు ఎక్కుతారు. అందరూ గుడి దగ్గరికి అయితే వెళ్తారు. మరోపక్క ఇక్కడ ప్రభాస్ వాళ్ళు రామా దగ్గరదంతా కూడా లాగుదామనుకుంటూ ఉంటారు కదా ల్యాప్టాప్, చివరాఖరకు రామా దగ్గర నుంచి ల్యాప్టాప్ అయితే తీసేసుకుంటారు. ఇక రామ ఒరేయ్ అని అంటూ ఉంటే వచ్చేసేయ్ రా, గుడి దగ్గరికి వచ్చేసేసే, మా వాడితో మూడు ముళ్ళు వేయించేసుకో, ఇంతకు మించి నీకు ఛాన్స్ లేదు రామా అని చెప్పేసేసి ఇక ప్రభాస్ వాళ్ళు అయితే అంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే గుడి దగ్గరికి వచ్చేసేసి వెనక నుంచి అయితే రామ వస్తూ ఉంటుంది. ఈ లోపల అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని చెప్పేసి అనగానే ఇంకా రామ రాలేదేంటని అందరూ కంగారు పడుతూ ఉండగా అమ్మ వచ్చేసావా అని చెప్పేసి అనగానే వచ్చానమ్మా అని అనగానే ల్యాప్టాప్ ఏదో తీసుకొని వస్తానన్నావు కదే అని అనగానే అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని 10 సార్లు పిలవటంతో ఆర్జ దగ్గరికి వస్తుంది. రామా ఏమైంది అని చెప్పేసి అనగానే ఇక పెళ్లి కూతుర్ని తీసుకొని పీటల మీద కూర్చోపెడతారు. ఇక వెంటనే మన ఆర్జ పీటల దగ్గరికి వెళ్ళకోకుండా ఇక గబా ఇక ఫోన్ దగ్గరికి తన వర్క్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పూజ జరిపిస్తూ ఉంటారు. ఇలా పూజ జరిపిస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు, పెదనాన్న ఈ పెళ్లి జరిగే ముందు మీకు కొన్ని నిజాలు తెలియాలి అని అనగానే అమ్మ ఆర్జ నువ్వు చిన్నపిల్లవి, పెళ్ళిని ఇలా మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు అని అనగానే నాకు తెలుసు పెదనాన్న, కాకపోతే ఇప్పుడు నేను కనుక మీతో మాట్లాడే నిజం నిరూపించకపోతే అటు రామా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అంతేకాకుండా మీరు కూడా చాలా బాధపడతారు అని అనగానే ఏంటమ్మా ఆజా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే పెదనాన్న ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసేసి ఆజా ల్యాప్టాప్ అయితే ఇచ్చేస్తుంది. కానీ ల్యాప్టాప్లో ఉన్న పెన్ డ్రైవ్ని తన దగ్గరే తీసుకుంటుంది. ఆ పెన్ డ్రైవ్ ఆర్జ చేతిలో పెట్టంగానే ఆర్జ ముహూర్త సమయానికి మొత్తానికి కూడా దాన్ని స్టోర్ చేసి ఓపెన్ చేసి అందరికీ వీడియో చూపిస్తుంది. పీటల మీద ఉన్న ప్రశాంత్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా పెదనాన్న, ప్రశాంత్ రామ జీవితాన్ని స్పాయిల్ చేయాలి అనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలి అని బాధ్యతగా ఉండవలసిన భర్త చేయవలసిన పనైనా ఇదంతా కూడా మళ్ళీ దాన్ని శౌర్య మీద నెట్టారు. పాపం కోచ్ సార్ది ఏ తప్పు లేదు అని చెప్పేసేసి ఆర్జ రామ తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ ద్వారా నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా అటు రఘురామ్కి ఇటు శివరామ్కి విపరీతమైన కోపం అయితే వచ్చేస్తుంది. పీటల మీద ఉన్న కూర్చున్న ప్రశాంత్ని పైకి లేపి గట్టిగా ఆ చంప ఈ చంప పగలకొట్టి ఇద్దరు కూడా గట్టిగానే వాయిస్తూ ఉంటారు. ఇక వెంటనే అప్పుడు శివరాం వచ్చేసి అన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య, మన రామ చెప్పినవన్నీ అబద్ధాలు అనుకున్నాను, వీడి నిజస్వరూపం తెలిసింది, వీడిని ఇలా వదిలిపెట్టకూడదు, పాపం ఏ తప్పు చేయని శౌర్యని ఎంత ఇబ్బంది పెట్టామో వీడి ఇంతకెంత ఇబ్బంది పడాలి, వీడిని జైలు పాలు చేయాలి అని అనగానే అన్నయ్య గారు దయచేసి నా కొడుక్కి అంత మాత్రం శిక్ష వేయొద్దు అని చెప్పేసేసి ప్రశాంత్ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది.
నీచుడిని ఎప్పుడైనా శిక్షించాలమ్మా, దయచేసి ఈ విషయంలో నాకు అడ్డుపడద్దు అని చెప్పేసి ప్రశాంత్ని పోలీసులకైతే పంపిస్తారు. ప్రశాంత్ కటకటాల పాలు అయిపోతాడు. అయితే ఇక అదే ముహూర్తానికి అదే సమయానికి పక్కనే ఉన్న శౌర్యని పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి శివరాం అయితే నన్ను క్షమించండి బాబు అని అంటూ ఉంటే, అయ్యో మీరు పెద్దవాళ్ళు, నన్ను క్షమించమని అడగటం ఏంటండి అని చెప్పేసి అనగానే, ఏవండి మన ఆజ్య అతన్ని ఇష్టపడింది, అంతేకాకుండా ఇక ఆ ప్రభాస్ అలానే ప్రశాంత్ వాళ్ళు ఎంత మోసకారాల్లో తెలిసింది. ముహూర్త సమయానికి అమ్మాయికి పెళ్ళి శౌర్య చేతే జరిపిద్దామండి అని అందరూ అనుకోగానే శౌర్యకి అలానే రామలక్ష్మికి పెళ్ళైతే అవుతుంది. శివరాం రఘురాం అందరూ కూడా అక్షింతలేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో